మీకు తెలిసిన పదాలతో ఇంగ్లీష్ నేర్చుకోండి. మీకు తెలిసిన పదాలతోటండి, మీకు తెలియని పదాలతో కష్టపడుతూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఒక విద్యార్థి ఒక సందేహం అడిగాడండి. ఒక 2 వాక్యాలు రాసి ఈ 2 వాక్యాల్లో ఏది కరెక్టు? ఈ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి. మా యూట్యూబ్లో వీడియో చూసి చాలామంది ప్రెజెంట్ టెన్స్ చూసాము, తింటున్నాను వీడియో చూసాము, పాస్ట్ టెన్స్ ఎక్కడ, ఫ్యూచర్ టెన్స్ ఎక్కడ అని అడుగుతా ఉన్నారు. ఇన్కంప్లీట్గా ఉందని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ కొన్ని వీడియోలు పెట్టాము, అన్ని వీడియోలు పెట్టలేదు. మీకు మొత్తం వీడియోలు కావాలంటే, దానికి సంబంధించిన ఫీజు వివరాలు అన్నీ కావాలంటే ఇక్కడున్న వాట్సాప్ నంబర్కు మీరు మెసేజ్ పెట్టండి. సెండ్ డీటెయిల్స్, ఐ వాంట్ కంప్లీట్ వీడియోస్ అని ఒక మెసేజ్ పెట్టండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, సరే. ఇప్పుడు విషయానికి వద్దాం. ఈ 2 వాక్యాల్లో ఏది కరెక్టు? ఆ 2 వాక్యాలు ఏంటో చూద్దాం. ఈ 2 వాక్యాల్లో ఏది కరెక్టు? నెంబర్ 1, ఐ హావ్ రిసీవ్డ్. నెంబర్ 2, ఐ హావ్ బీన్ రిసీవ్డ్. 2 వాక్యాలు కరెక్టే అండి. మీకు డౌట్ రావచ్చు, ఐ హావ్ రిసీవ్డ్, ఐ హావ్ బీన్ రిసీవ్డ్ 2 కరెక్ట్ ఎలా అవుతాయి? ఒకటే గుర్తుపెట్టుకోండి, సందర్భం వేరు. ఐ హావ్ రిసీవ్డ్ అంటే నేను రిసీవ్ చేసుకున్నాను. ఐ హావ్ బీన్ రిసీవ్డ్ అంటే నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్ను మీరు రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మీరేమంటారు? ఐ హావ్ రిసీవ్డ్ మై ఫ్రెండ్ అంటారు. మీ ఫ్రెండ్ ఏమంటాడు? ఐ హావ్ బీన్ రిసీవ్డ్ బై మై ఫ్రెండ్. చూసారా తేడా? నేను రిసీవ్ చేసుకుంటే ఐ హావ్ రిసీవ్డ్, నన్ను రిసీవ్ చేసుకుంటే ఐ హావ్ బీన్ రిసీవ్డ్. జనరల్గా పికప్, డ్రాప్ ఇట్లాంటి పదాలు వాడతారు. అయితే ఆ స్టూడెంట్ ఐ హావ్ రిసీవ్డ్, ఐ హావ్ బీన్ రిసీవ్డ్ తేడా ఏంటి? 2 కరెక్టా తప్ప? ఏది కరెక్టు? ఒకవేళ కరెక్ట్ అయితే ఏ విధంగా కరెక్టు అన్న దానివల్ల నేను ఆ పదాలే వాడి అతనికి అర్థమవుతాడు చెప్పాను. ఐ హావ్ రిసీవ్డ్ అంటే నేను రిసీవ్ చేసుకున్నాను. ఐ హావ్ బీన్ రిసీవ్డ్ అంటే నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇంగ్లీష్లో ఉండే సమస్య ఇదేనండి. ఐ హావ్ రిసీవ్డ్ అంటే నేను రిసీవ్ చేసుకున్నాను. ఐ హావ్ బీన్ రిసీవ్డ్ అంటే నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ ఐ సెలెక్టెడ్, ఐ ఆమ్ సెలెక్టెడ్ ఎవరు చెప్తారో చూద్దాం. ఐ సెలెక్టెడ్ ఎవరు చెప్తారు? ఇంటర్వ్యూకి మీరు వెళ్తే మీరు చెప్పకూడదండి. ఐ సెలెక్టెడ్ అంటే అర్థం ఏంటి? చాలా మంది తప్పు మాట్లాడుతుంటారు. ఐ సెలెక్టెడ్ అంటారు. ఐ సెలెక్టెడ్ అంటే నేను సెలెక్ట్ చేశాను అర్థం వస్తుంది, అంతే కదా. ఐ ఏట్ అంటే నేను తిన్నాను. ఐ సా అంటే నేను చూశాను. ఐ సెలెక్టెడ్ అంటే నేను సెలెక్ట్ చేశాను వస్తుంది. కరెక్టా? ఏమనాలి అప్పుడు అక్కడ? ఐ ఆమ్ సెలెక్టెడ్ అనాల. పాస్ట్ టెన్స్ చెప్పేటప్పుడు ఐ వాజ్ సెలెక్టెడ్ అనాల. ఐ సెలెక్టెడ్ అనే పదం ఎవరు వాడాలా? ఇంటర్వ్యూ నిర్వహించే వాళ్ళు చెప్పాలా. ఐ సెలెక్టెడ్, ఐ సెలెక్టెడ్ ఏ క్యాండిడేట్. కరెక్టా? సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ సెలెక్టెడ్, ఐ హావ్ సెలెక్టెడ్, ఐ హ్యాడ్ సెలెక్టెడ్. ఐ సెలెక్టెడ్, ఐ హావ్ సెలెక్టెడ్, ఐ హ్యాడ్ సెలెక్టెడ్. ఎవరు చెప్పాలా? ఐ సెలెక్టెడ్, ఐ హావ్ సెలెక్టెడ్, ఐ హ్యాడ్ సెలెక్టెడ్ అనేది ఇంటర్వ్యూ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పాల్సిన వాక్యాలు అవి. ఇంటర్వ్యూకి మీరు వెళ్తే మీరు చెప్పాల్సిన వాక్యాలు ఐ ఆమ్ సెలెక్టెడ్, ఐ వాజ్ సెలెక్టెడ్, ఐ హావ్ బీన్ సెలెక్టెడ్. ఐ ఆమ్ సెలెక్టెడ్, ఐ వాజ్ సెలెక్టెడ్కు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ తేడా. ఐ హావ్ బీన్ సెలెక్టెడ్ అంటే మీకు ఈ విధంగా ఉపయోగించే విధానం ఇంగ్లీష్లోనే ఉందండి. తెలుగులో ఇన్ని రకాలుగా మనం చెప్పం. నేను సెలెక్ట్ చేశాను, నన్ను సెలెక్ట్ చేశారు. అది మీకు టెన్సెస్ చెప్పినప్పుడు వివరంగా ఆ తింటున్నాను, తిన్నాను అట్లాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు తెలియని విషయము, కొత్త విషయం తెలిసిందని అనిపిస్తే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా తప్పకుండా కామెంట్ ఇవ్వండి.